అమృతం లాంటి కమ్మనైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం శరీరానికి చలువ చేస్తుంది, బలాన్ని ఇస్తుంది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఒక కప్పు ఇచ్చి చూడండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుని ఒక కప్పు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. అదేవిధంగా జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసి వేయించుకోవాలి. వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి వేయించుకోవచ్చు. ఇవి ప్లేట్లోకి తీసుకుని అదే బాండీలో ఒక కప్పు పెసరపప్పును వేయించుకోవాలి. పెసరపప్పు చక్కగా వేగిన తర్వాత పావుగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసి ఒక కప్పు నీళ్లు పోసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత 2 కప్పుల పాలను పోసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే పెసరపప్పు సగ్గుబియ్యం రెండు కూడా చక్కగా ఉడికిపోతాయి. మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదారను కానీ బెల్లాన్ని కానీ అందులో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరలో యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.